మాణిక్యం భార్యని తీసుకువచ్చి రోహిణి నిజ స్వరూపాన్ని బయటపెట్టిన మీనా ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీనాకి దారిలో పూలమ్మే ఒక బస్తీ ఆవిడైతే కనపడుతుంది. అప్పుడు ఇక మీనాని ఆపి, మీనా ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, బానే ఉన్నానక్క, ఊరి నుంచి ఎప్పుడొచ్చావని అడుగుతుంది. నేను నిన్నే వచ్చాను మీనా. అవును, నువ్వు పెళ్లి డెకరేషన్లు చేస్తున్నావు కదా, ఆర్డర్లు బాగానే వస్తున్నాయా, ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతూ ఉంటుంది. ఆర్డర్లు బాగా వస్తున్నాయా అని అడుగుతూ ఉంటే, బాగానే వస్తున్నాయక్క, ఆర్డర్లు ఎక్కువగా రావాలి, ఇంకా నేను ఎక్కువగా వర్క్ చేయాలి, నేను ఇంత టార్గెట్ అని పెట్టుకున్నాను, నెలకి ఇంత డబ్బులు సంపాదించాలని అనుకున్నాను, అలాగే నా వల్ల మరొక 10 మంది కూడా ఉపాధి పొందాలని నేను అనుకుంటున్నాను, మన బస్తీలో ఆడవాళ్ళకి ఫుల్గా పనుండాలి, వాళ్ళు నాకులాగే సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను అని మీనా అయితే చెప్తుంది. తప్పకుండా నీ కల నెరవేరుతుంది మీనా, నీతో పాటు 10 మంది కూడా బాగా సంపాదించుకోవాలని అనుకుంటున్నావు, మా అందరికీ ఆధారం చూపిస్తున్నావు, చాలా సంతోషంగా ఉంది, నీకు ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీనా అని అంటూ ఉంటుంది ఆమె. ఏంటక్క అది అని మీనా అడగడంతో, ఏం లేదు మీనా, నాకు ఒక అక్క ఉందని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, అవునక్క, అదే మీ అక్క ఏదో డిజైన్ బ్లౌజులు అన్నీ కుడుతుందంటావు కదా, అదే పెళ్లి కూతురికి బ్లౌజులు చాలా బాగా వర్క్ చేస్తుందని కూడా చెప్తావు, చెప్పేదానివి కదా అని మీనా అనడంతో, అవును మీనా, మా అక్క నాకు నీ గురించి ఒక సలహా ఇచ్చింది, అలాగే మేమిద్దరం కూడా ఎప్పుడూ కూడా నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడే మా అక్క అంది, నా దగ్గరికి ఇలాగా పెళ్లి బ్లౌజులు కుట్టించుకోవడానికి ఫంక్షన్లకి చాలామంది కూడా వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను మీనా డెకరేషన్ గురించి చెప్తాను, నా వల్ల కొన్ని ఆర్డర్లు కూడా వస్తాయి, తనకి నేను ఆర్డర్లు తీసుకొస్తాను, డెకరేషన్ ఆర్డర్లు, దాంట్లో ఎంతో కొంత నాకు డబ్బులు ఇస్తే సరిపోతుంది, అలా తను ఒప్పుకుంటుందేమో అడగని నన్ను చాలాసార్లు అడిగింది, ఈ విషయం నీతో చెప్దామని మర్చిపోతున్నాను అని ఆమె అనడంతో, అప్పుడే మీనా చాలా బాగా ఉంది ఐడియా, నాకైతే చాలా బాగా నచ్చిందక్క, పద వెంటనే మీ అక్కతో మాట్లాడదాము అని మీనా అయితే చెప్తుంది. సరే మీనా, పద, నువ్వే డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది, మనమిద్దరం కూడా మా అక్క దగ్గరికి వెళ్దామని ఇక ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పూలమ్మే ఆవిడైతే ఇలా అంటుంది, అక్క నీ కోసం ఎవరొచ్చారో చూడు అని అంటూ లోపల ఉన్న ఆమెని పిలుస్తుంది. అప్పుడే ఇక ఆమె అయితే పరుగు పరుగున వస్తుంది. ఏంటి లక్ష్మి, ఏంటి ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసావు అని అడుగుతుంటే, ఏం లేదక్క, ఎవరిని తీసుకొచ్చానో చూడు, నేను వచ్చిన ప్రతిసారి నీతో చెప్తాను కదా మీనా, తనే మీనా అంటే అని చెప్పంగానే ఆ మాట విని, అవునా రామ మీనా, లోపలికి రా, కూర్చో అని చెప్పి కూర్చోబెడుతుంది. అప్పుడు ఇంకా మీనాతో అంటూ ఉంటుంది, నీ గురించి మా చెల్లి ఎప్పుడూ కూడా చెప్తూ ఉందమ్మా, నీకులాగా నీ కాళ్ళ మీదే సొంతంగా నీ టాలెంట్తో నిలబడి 10 మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నావు, నీది చాలా మంచి మనసు అని మీనానే కాసేపు పొగుడుతుంది. అలాగే నా దగ్గరికి వచ్చే కొంతమంది కస్టమర్లకి నీ డెకరేషన్ గురించి చెప్తాను, నీ విజిటింగ్ కార్డు కూడా ఇస్తాను, చాలామంది కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు నేను బ్లౌజులు బాగా కుడతానని డబ్బున్న వాళ్ళే వస్తూ ఉంటారు, అలాగే నువ్వు చేసిన డెకరేషన్ చేసిన ఫోటోలు అన్నీ ఏమైనా ఉంటే కూడా నా ఫోన్కి ఫార్వర్డ్ చెయ్యి, వాట్సాప్లో పెట్టు అని చెప్పంగానే అప్పుడు ఇక మీనా, సరే అక్క, ఈ ప్లాన్ అయితే నాకు నచ్చింది, మీరు ఏదైనా ఆర్డర్ తీసుకొస్తే నేను దాంట్లో మీకు 5% 10% అలా ఇస్తూ ఉంటాను అని మీనా అయితే చెప్తుంది. చాలా సంతోషంగా ఉంది, ఇలా ఆడవాళ్ళందరం కలిసి ఇలాగా పనులు పంచుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, మనం దేంట్లో కూడా అస్సలు కూడా తగ్గకూడదు అని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు లేట్ అవుతుంది, పువ్వులు డెలివరీ ఇవ్వాలి, వస్తానక్క అని మీనా వెళ్ళబోతుండగా, మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాం, కాఫీ తాగి వెళ్తూ ఉండమ్మా మీనా,
అని లోపలికి వెళ్ళి ఇక కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ఆమె. అప్పుడు ఇక మీనా ఇల్లంతా పరీక్షిస్తూ ఉంటే ఈవిడికి ఎంతమంది పిల్లలు, ఈమె భర్త ఏం చేస్తారు అని పక్కన ఆవిడ్ని అడుగుతూ ఉంటే, అదిగో నీ వెనకాలే పెద్ద ఫోటో ఉంది కదా, చూడు మీనా, అతనే మా బావ అని అంటూ చూపిస్తుంది ఆమె. అయితే అప్పుడు ఇక ఫోటోని చూసి మీనా ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మాణిక్యం. మాణిక్యం తన భార్య. ఇప్పటి వరకు మీనాతో మాట్లాడింది మాణిక్యం భార్యే. అప్పుడే కాఫీ తీసుకొని వస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ఇక ఫోటోని చూస్తూ ఆశ్చర్యపోతున్న మీనాని చూసి, ఏంటమ్మా అలా చూసి ఆశ్చర్యపోతున్నావు, అతను ఎవరనుకుంటున్నావు, నా భర్త, పేరు మాణిక్యం. ఇక్కడే 2 వీధుల తర్వాత మాది మటన్ కొట్టు, తరతరాలుగా వస్తుంది. అందుకని ఆయన ఆ కొట్టుని విడిచిపెట్టడం లేదు, మటన్ కొడుతూ ఉంటారు అని అనగానే, అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, ఈయన మీ ఆయన ఏంటి, ఆయన మలేషియా మావయ్య, అంటే మా తోటి కోడలికి స్వయాన మేనమావ. ఈయన మలేషియాలో ఉంటాడు, ఎంతో బిజినెస్ కూడా చేస్తాడు, చాలాసార్లు మా ఇంటికి కూడా వచ్చాడు అని మీనా అనడంతో, ఏం మాట్లాడుతున్నావమ్మా మీనా, ఇతను మీ ఇంటికి రావడం ఏంటి, ఇతను నా భర్త అని చెప్తూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరూ కూడా కాసేపు మాట్లాడుకున్నాక, ఆగు, ఇప్పుడే ఆయన్నికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాను అని వెంటనే మాణిక్యానికి ఫోన్ చేసి, నువ్వు వెంటనే ఇంటికి రావయ్యా, నీతో పనుంది అని పిలుస్తుంది. అప్పుడే ఇక మాణిక్యం అయితే ఇంటికి వస్తాడు. ఇక మీనాని చూసి మాణిక్యం షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మాణిక్యాన్ని చూసి, ఇతనే మలేషియా మావయ్య అని మీనా అంటుంది. ఇతను నా భర్తమ్మ, మటన్ కొట్టుకుంటూ ఉంటాడు. ఏంటయ్య ఇదంతా, మలేషియా అంటుంది, వాళ్ళ తోటికోడలికి నువ్వు మేనమావ అంటుంది, నాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నావా ఏంటి నువ్వు అని ఆమె అడిగేసరికి, అప్పుడే ఇక మాణిక్యం, నువ్వు ఆగవే, నేను ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు అని అనగానే, లేదయ్యా, మీనా అంత స్పష్టంగా చెప్తుంది కదా, నువ్వే మలేషియా మావయ్యవని, అసలేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, నేను మలేషియా మావయ్యని కాదు, నా పేరు మటన్ కొట్టు మాణిక్యం అని చెప్తూ ఉంటే, మరి మలేషియా నుంచి వచ్చినట్టు మీరెందుకు నటిస్తున్నారు, మొన్న కూడా రోహిణి వాళ్ళ నాన్న చనిపోయారని అస్థికలు కూడా తీసుకొచ్చారు కదా అని మీనా అడుగుతుంది. ఏంటయ్యా ఇదంతా అని మళ్ళీ వాళ్ళ ఆవిడ ప్రశ్నించడంతో, చూడమ్మా, నేను కావాలని ఇదంతా చెయ్యలేదు, నాకు సినిమాలంటే పిచ్చి, నేను సినిమాలో నటిద్దామని అనుకుంటున్నాను, వీధి నాటకాలు వేసుకుంటూ ఉండేవాణ్ణి, ఆ నాటకాల పిచ్చి వల్లే సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని విద్యా రోహిణి ఇద్దరూ కూడా నాతో చెప్పారు. అది నమ్మే నేను ఆ పల్లెటూరుకు వచ్చి అప్పుడు నటించాను. తర్వాతే తెలిసింది వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు రోహిణి డబ్బున్న అమ్మాయి అని చెప్తేనే తన కొడుక్కి పెళ్లి చేసుకుందని, ఇంటి కోడల్ని చేసుకుందని, రోహిణి తన కాపురం నిలబడాలంటే నేను మలేషియా మావయ్యగా నాటకం ఆడాలని నాతో చెప్పింది. తర్వాత చాలాసార్లు కూడా నేను చేయనని చెప్పినా కూడా నన్ను తెగ బ్రతిమిలాడేది. ఈసారి మా నాన్న చచ్చిపోయాడని చెప్తాను, ఏదో అస్థికలు తెచ్చినట్టు ఒక కుండలో బూడిద వేసుకొని రా అని నాతో చెప్పి నాతో డ్రామా ఆడించిందమ్మా అని, జరిగిందంతా ఇదే అని మాణిక్యం అనడంతో, అప్పుడే ఇక మాట విని, ఏయ్యా, మీ తాతలు మీ నాన్న ఎప్పుడూ ఎవరిని మోసం చేయడం కానీ అబద్ధం చెప్పడం కానీ చెయ్యరు, మీ వంశాచారాన్ని కూడా వదిలేసుకొని నువ్వు ఇలా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది ఆమె. అయితే అప్పుడే ఇక మీనా, అసలు ఇదంతా నీ చేత చేయించిన రోహిణి సంగతి ముందు చెప్పాలి, అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా చెప్పు అని మాణిక్యాన్ని తన భార్యని తీసుకొని మీనా అయితే ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చాక అప్పుడే ఇక రావడమే మాణిక్యాన్ని లోపలికి తీసుకొస్తుంది. ఇక మాణిక్యం భార్య అయితే మీనాని అడుగుతుంది, ఎవరమ్మా, తన మేనమావగా నా భర్తని నటించమని చెప్పిన ఆ మహా ఇల్లాలు ఎవరు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక రోహిణిని చూపిస్తుంది మీనా. రోహిణి దగ్గరికి వెళ్ళి మాణిక్యం భార్య రోహిణి చంప పగలగొడుతుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏమ్మా, నీకు నువ్వు కాపాడుకోవడానికి ఎప్పుడూ కూడా కలలో ఎవ్వరికీ కూడా అబద్ధం చెప్పని నా భర్త చేత ఎన్ని అబద్ధాలు చెప్పించావో, మలేషియా మావయ్యగా నా భర్తని సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ నమ్మబలికి చివరికి
నా భర్త చేత ఒక కుటుంబానికి ద్రోహం చేయిస్తావా, ఒక కుటుంబాన్ని మోసం చేయిస్తావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా, అత్తయ్య అసలు రోహిణి కోటీశ్వరాలు అవునో కాదో తెలియదు కానీ ఇతను మాత్రం మలేషా మావే కాదు, రోహిణి ఇతని చేత నాటకం ఆడించింది అని రోహిణి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది మీనా. అప్పుడే బాలు, నాకు ముందు నుంచి ఈ మేకమావ మీద అనుమానంగానే ఉంది. మేమే అంటూ మేక భాష మాట్లాడుతూ ఉంటే మటన్ కొట్టేవాడే అనుకున్నాను, నిజంగా నువ్వు మటన్ కొట్టేవాడివే అనమాట అని అనగానే అవును బాలు, ఈ రోహిణి నాటకం ఆడమందని ఆడాను. చాలాసార్లు నువ్వు మోసం చేస్తున్నావు, వాళ్ళని దగా చేస్తున్నావు అని కూడా చెప్పాను, కానీ తను వినిపించుకోలేదు. అసలు జరిగింది ఇదే అని చెప్పేసి చూడమ్మా రోహిణి, ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో, లేకపోతే సమస్యలో ఇరుక్కుంటావని చెప్పేసి తన భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి అయితే రోహిణి కోటీశ్వరరాలు కాదని నిజం తెలుసుకొని షాక్ అయిపోయి ఉండిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగే రోహిణి నిజ స్వరూపాన్ని మాణిక్యం భార్యని తీసుకువచ్చి మీనా బయట పెట్టాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి.